చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఆదివాసీలు వాళ్ళ పండగనైతే తిలకిస్తున్నారు. మొత్తం వాళ్ళు కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు, మనం చూడొచ్చు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించు. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా సాంప్రదాయ ప్రకారంగా అయితే వాళ్ళు చేస్తున్నారు. అమ్మ తల్లి అనేది ఇంకా వీళ్ళ గ్రామంలోకి రావద్దు అని అయితే వీళ్ళైతే ఇక్కడైతే ఆ పూజలు చేస్తున్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పూజలను అయితే తిలకిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పందులు కానీ ఆ మేకను కానీ తీసుకొని వెళ్ళి ఆ ఊరు చివరిలోకి వెళ్ళి అయితే వాళ్ళు మొక్కుబళ్ళు చెల్లిస్తామని అయితే చెప్తున్నారు. మనమైతే చూస్తున్నాం. ఇప్పుడు ఆదివాసీలందరూ కూడా కుల సాంప్రదాయాల ప్రకారంగా అయితే నిర్వహిస్తున్నారు. ఇందాక వాళ్ళు మనకు చెప్పినట్లుగా అక్కడ వాళ్ళు ఒకటి మట్టితో తయారు చేసినటువంటి ఆ మట్టి విగ్రహాలను కూడా అందులో పెట్టారు. అట్లా అమ్మ తల్లి కూడా అట్లా వెళ్ళిపోవాలి, ఆ వాహనంలోని ఎక్కి వెళ్ళిపోవాలని అయితే ఇందాకైతే మనకు ఒక ఆదివాసీ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం కూడా పూనకాలతో అయితే ఊగిపోతున్నారు. వాళ్ళ దేవత అయితే వాళ్ళ ఒంటి మీదకి వచ్చి ఇలాగా పూనకాలు జరుపుతున్నారని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అయితే మనకైతే చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కూడా మొత్తం కూడా దండకారణ్యం, మీరు చూసిన అడవి కనిపిస్తుంది. ఆదివాసీలు మాత్రం ఒకవైపు వాళ్ళ కుల సాంప్రదాయ ప్రకారంగా అయితే పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇలాగనే పూజలు నిర్వహిస్తామని అయితే ఆదివాసీలు అయితే చెప్తున్నారు. ఇట్లాంటి జాతరలు అయితే ఈ దండకారణ్యంలోనే ఎక్కువ కూడా కనిపించారు. కొన్ని గ్రామాల్లో మాత్రమైతే ఇలాంటి జాతరలు కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క గ్రామంలోని ఒక్కొక్క పండగ నిర్వహిస్తారు. గాదె పండగని, ఆ సోములమ్మ పండగని, ఇట్లాగా రకరకాల పండగలు అయితే నిర్వహిస్తుంటారు. ఇది అమ్మ తల్లి రాకూడదని అయితే ఇప్పుడైతే ఆదివాసీలు అయితే ఈ పండగనైతే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పందుల్ని వీటినన్నింటి మేకల్ని కూడా ఇక్కడ నుంచి దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవిలోకి అయితే వీళ్ళంతా మొత్తం బై వాక్ రూపంలోనైతే వెళ్తుంటే విజయ్ బై వాక్ రూపంలో అయితే వాళ్ళు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపుగా అడవిలోని కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడైతే మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటారు. మనం కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు వెళ్దాం. వాళ్ళు అక్కడ చేస్తున్న పూజలను కూడా నేను పూర్తిగా చూపిస్తాను. మొత్తం కూడా చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మాత్రం మనమైతే ఊరు చివరిలో ఉన్నాం. ఎంత దండకరమైన ప్రాంతం. ఇటు చూసినా కానీ పోలీసుల కూంబింగ్లు, ఆ మావోయిస్టుల కదలికలు ఉన్నటువంటి ప్రాంతంలోనైతే మనము అతి సమీపంలో అయితే ఉన్నాం. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో అయితే నక్సల్స్ కదలికలు అయితే ఏమాత్రమైతే లేవు. కానీ అడవిలో మాత్రం దండకారణ్యం ఉన్న అడవిలో మాత్రం మనం ఉన్నాం. ఇదంతా కూడా ఇప్పుడు పండుగ జరుగుతున్న ప్రాంతం. మనం వాళ్ళతో పాటు కూడా వెళ్దాం. 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలాగ పూజలు నిర్వహిస్తున్నారని కూడా ఒకసారి చివరిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇప్పుడు మనం ఆదివాసీలు పూజలు ముగించిన ప్రాంతం నుంచి అయితే 1 కిలోమీటర్ దూరం వచ్చాం. ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు కూడా తమ మొక్కుబళ్ళను చెల్లించుకునే క్రమంలోనే అడవిలోని పడైతే వాళ్ళ దేవతను అయితే కొలుచుకుంటూ అయితే దండకార్యం నుంచి అయితే వస్తున్నారు. దట్టమైన అడవుల మధ్య అయితే వాళ్ళైతే రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఆదివాసీలు ప్రత్యేక పూజలు ముగించిన తర్వాత ఇలాగ అడవిలో పడైతే వాళ్ళు వస్తున్నారు. దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి అయితే వాళ్ళు ఇలాగ పూజలు చేసుకుంటూ అయితే ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది.